యాంగ్జైటీ అనేది పేషెంట్‌లకే కాదండి. చాలా సంవత్సరాల క్రితం నుంచి డాక్టర్లు కూడా నేను ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఎంబీబీఎస్ చదివితే ఇప్పుడు పూర్వకాలం ఫోర్త్ ఇయర్‌లో ఉండేది. ఇప్పుడైతే థర్డ్ ఇయర్‌లోకి వచ్చేస్తున్నట్టుంది. పాథాలజీ అని ఒక టెక్స్ట్ బుక్ ఉంటది. రాబిన్స్ పాథాలజీ అని ఇంత లావంటి బుక్ ఉంటదండి. దాంట్లో క్యాన్సర్ లాంటివి పెద్ద పెద్ద జబ్బులు ఏ కారణం గూడా తెలియకుండా ఉంటుంది. ఎందుకొస్తుందో గూడా ఒకసారి తెలీదు. అండ్ ఇటియాలజీ ఈజ్ ఆహ్, ఆహ్, ప్రాపర్ ఇటియాలజీ లేనప్పుడేంటంటే ఇడియోపాథిక్ అంటారు. ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రాపర్ కాజెస్ ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఇడియోపాథిక్ అంటారు. ఆ బుక్ చదివినంత సేపు ఆ సింప్టమ్స్ మాకున్నాయేమో అని ఆహ్, ఆహ్, ఆలోచిస్తుంటారండి. పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్‌నెస్ లాగే అక్కడ నొప్పొస్తుంది, ఇక్కడ నొప్పొస్తుంది అనుకుంటుంటారు మెడికల్ కాలేజ్. అప్పుడు ఫోర్త్ ఇయర్‌లో ఉండేది. ఇప్పుడు థర్డ్ ఇయర్‌లో పెట్టారది. రాబిన్స్ పాథాలజీ అని చెప్పేసి. అలాగే బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ చేసేటప్పుడు ఏమవుతదంటే, ఆ టెస్టులు చేసినప్పుడల్లా మాలో గూడా ఏదన్నా చేంజెస్ ఉన్నాయా అని జెప్పేసి అనుకుంటుంటారు. తర్వాత ఎండీ జనరల్ మెడిసిన్ చేసేటప్పుడు అలాగే ఎంబీబీఎస్‌లో డేవిడ్సన్ అని మెడిసిన్ బుక్ ఉంటుంది. అది చదివేటప్పుడు ఎంబీబీఎస్ తర్వాత ఎండీకెళ్ళినప్పుడు హారిసన్ అని చెప్పేసి 2 వాల్యూమ్స్ ఉంటది గ్రీన్ కలర్‌లో. ఇంటర్నల్ మెడిసిన్ అని చెప్పేసి హారిసన్ మెడిసిన్ అంటారు. ఎంబీబీఎస్‌లో చదువుకుందే డేవిడ్సన్ మెడిసిన్ అంటారు. అది ఒక బుక్కే ఉంటుందది. తక్కువ రేట్‌లో వస్తుంటుందది. గవర్నమెంట్ సబ్‌స్క్రైబ్డ్ రేట్‌లో. ఆ బుక్కులు చదివినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళకి ఏదైనా జబ్బొచ్చేసిందని ఫీలింగ్ వస్తదండి. ఇంతమంది డాక్టర్లు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రకరకాల భయాలొస్తుంటాయి. రకరకాల డౌట్స్ వస్తుంటాయి. ఏ కారణం దొరకకపోయినా సరే జబ్బొచ్చినోళ్ళు కనపడతారు. మేము గూడా ఏ కారణం లేకుండా జబ్బొచ్చిందని జెప్పేసి ఫీల్ అయితే దీన్నేమంటారంటే క్లినికల్ సిండ్రోమ్ అంటారండి. క్లినికల్ సిండ్రోమ్ అంటారు. అలాగే సడెన్‌గా మీకేదైనా హార్ట్ అటాక్‌లాగా వచ్చిందనుకోండి దాన్ని పానిక్ డిజార్డర్ అంటాం. అదే కార్డియాలజీ సంబంధించిన దాంట్లో వాళ్ళు వాడే పేషెంట్స్‌కి సంబంధించిన దాంట్లో గాని ఈ పానిక్ అటాక్ వస్తే కార్డియాక్ న్యూరోసిస్ అంటాం. కార్డియాక్ న్యూరోసిస్ అంటాం. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి వచ్చేవి. అది డాక్టర్‌లా, పేషెంట్‌లా, సైకియాట్రిస్ట్‌లా, సైకాలజిస్ట్‌లా ఎవరనేది ఉండదండి. మనసులోకి ఒకసారి ఒక బీజం విత్తనం అనే బీజం పడిందంటే వాట్ యూ సో యూ కెన్ రీప్ బ్యాక్. నో మోర్, నో లెస్. ఏ విత్తనం నాటితే ఆ మొక్కే వస్తుంది. గులాబీ నక్కితే గులాబీ, మల్లె నాటితే మల్లె నాటే, అనుమానం విత్తనం నాటితే అనుమానం. జబ్బు విత్తనం నాటితే నాకు జబ్బొచ్చిందనే ఫీలింగ్ అనమాట. హెల్త్ యాంగ్జైటీలో ఇప్పుడు ఇల్‌నెస్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. పూర్వకాలం హైపోకాండ్రిక్ డిజార్డర్ అనేవారు. ఓకే. గ్రో హెల్తీ వెల్తీ వైస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. దాంట్లో హెల్త్ యాంగ్జైటీ బుక్ రాసాను. దాంట్లో కూడా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.